అయినా వాళ్ళు మారలా. ఇక్కడ మారటం మారకపోవటం అనేది మన వ్యక్తిగతం. నీ వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డగించడం, నిన్ను బలవంత పెట్టడం, అది దేవుని స్పెషల్. ఈ లోకంలో ఉన్న దరిద్రులకు తెలియట్లా సంగతి. బలవంత మత మార్పిడి, బొంద మార్పిడి అని మాట్లాడుతున్నారు. ఎవడురా చెప్పింది దరిద్రుడా? బలవంత మత మార్పిడి అసలు నా దేవుడికే లేదురా తత్వం. బలవంతంగా ఒకరిని ఈడ్చుకొచ్చే తత్వం నా దేవుడి జాబితాలోనే లేదు ఆ మాట. అలాంటి ఛాన్స్ దేవుడు కలిగి ఉంటే ఇన్ని రోజుల లాగొక్క తన్నుదాన్ని ఎప్పుడో మీ మొత్తాన్ని ఒక దారి చేసేవాడు. ఒక్కటే ఒక తన్నుదాన్ని మొత్తాన్ని ఎప్పుడు మెడలు వంచి సాగిల పడ చేసేవాడు. అలా చేయండి నాన్న. ఎవడన్నా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా దేవుడు వాడిని యాక్సెప్ట్ చేయండి నాన్న. దేవునికి హృదయము కావాలి. తనంతటా తాను మానవుడు తన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. అందుకే అడుగుతున్నాడు, హృదయమనిటి తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను.